పోతే పోయింది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రం పోతే ఏంటి, తెలంగాణలో మన రాజకీయం ఉంటే చాలు అనేటటువంటి దానితో రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి కనీసం ప్రత్యేక హోదాకి సంబంధించి కూడా విభజన చట్టంలో పెట్టాలి అనేటటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మర్చిపోయి కాదు విస్మరించి కావాలనే ఈ రాష్ట్రం బాగుపడకూడదనేటటువంటి ఒక కక్షగట్టినటువంటి పార్టీకి ఇవాళ నాయకులుగా షర్మిల గారు మాట్లాడుతున్నటువంటి పద్ధతి అత్యంత బాధాకరంగా ఉంది. అంటే రాజకీయాల కోసం మీరు ఏమైనా చేస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధమై ఈ రోజు ప్రత్యేక హోదా జపం చేస్తా ఉన్నారు. గురించి కాంగ్రెస్ పార్టీ గొప్పదనాన్ని గురించి మీరు మాట్లాడుతుంటే నిజంగా చాలా మంది గుండె ముక్కలైపోయింది. రాజశేఖర్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి పార్టీ, చార్జ్ షీట్ లో పెట్టినటువంటి పార్టీ, ఆయన చనిపోయిన తర్వాత చార్జ్ షీట్ లో ఒక నిందితుడిగా, ఒక అవినీతి పరుడుగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని చిత్రించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల పాటు జైల్లో ఉండి కనీసం బెయిల్ కూడా పొందకూడదు అని ఎక్కడా కూడా దేశంలో ఎవరు కూడా అన్ని నెలల పాటు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. బెయిల్ అనేటటువంటి ఒక హక్కుగా అందరికీ వచ్చేటటువంటి పరిస్థితి. కానీ 16 నెలల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకూడదని ఉచ్చు పనినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ మీకు గొప్పదిగా రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ, వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసిన పార్టీ, సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నిందితుడిగా చేర్చినటువంటి పార్టీని మీరు సమాధి దగ్గర పొగుడుతూ అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఉంటే నిజానికి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది షర్మిల గారు మిమ్మల్ని చూసి. మీరు క్లారిటీగా మీరు చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. మాట్లాడితే మైకు ముందు 4 తిట్లు తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని వెళ్ళగక్కడం తప్ప మీరు ఎందుకు రాజకీయాన్ని ఇన్ని యూటర్న్లు తీసుకున్నారు? ఎందుకు మీరు ఊసరవెల్లిలా ప్రతి అడుగులోనూ మాట మారుస్తూ ఉన్నారు? తెలంగాణలో ఏం ఆశించి వెళ్లారు? ఎందుకు అక్కడ ప్యాకప్ చేసుకున్నారు? ఇక్కడ ఎందుకు పార్టీని ఓపెన్ చేశారు? ఇవాళ ప్రత్యేక హోదాకి సంబంధించి మాట్లాడేటటువంటి అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా? గతంలో మీరు కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి మాటలకు వివరణ ఏంటి? ఇవన్నీ మాట్లాడకుండా హంతకులు, హత్య రాజకీయాలు, చిన్నాన్న ఆఖరి కోరికలు ఇవి కాదండి ఎన్నికల్లో మాట్లాడాల్సింది. ఎన్నికల్లో మీరు కడప ప్రజలకు ఏం న్యాయం చేస్తారో మాట్లాడండి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ద్రోహాన్ని మీరు క్షమాపణ చెప్పి ముందుకు కదులుతున్నారా, లేకపోతే ఏ రకంగా దాన్ని ఆ నష్టాన్ని పూడుస్తున్నారనేటటువంటిది సమాధానం చెప్పకుండా మీరు గాని మీ పార్టీ జాతీయ నాయకులు గాని చాలా విషయాలు ఆంధ్రప్రదేశ్కి సమాధానం చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని మీరు దాటుకుని మీరు ఎంపీ కావాలనో లేకపోతే మరొకటనో వెళ్లాలంటే కుదరదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దోషి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషి. ఆ దోషికి సంబంధించినటువంటి ఆ పాత్రకి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ చర్చనీయాంశం కావాల్సిందే. దాన్ని తప్పించుకుని మీరు కడప లేకపోతే కడప రాజకీయము